ఒక ఉద్యోగి కానీ మీలాంటి వాటి కానీ ఎవరైనా మధ్యతరగతి వాళ్ళు రూపాయి జమ చేసుకొని ఒక ప్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకుంటారు సార్. ఇల్లు కట్టుకుంటారు, ఓకేనా? వాళ్ళు నేను బఫర్ జోన్లో ఉందని అది రిజిస్టర్డ్ అయింది నంబర్ 1. నేను ఎందుకంటే ఫస్ట్ నేను రిటైర్మెంట్ అయిన తర్వాత ఎవరు పట్టించుకుంటలేను. నేను ఇవాళ ఒక రిటైర్మెంట్ వల్ల ఉద్యోగుల వాళ్ళ ఇల్లును కలవడానికి నేను పోతున్నప్పుడు నేను ఒక సీన్ చూసిన. ఈరోజు ఒక సామాన్య మీ పేరేం సార్? మీ పేరు అవసరం లేదు కానీ మీరు ఉన్నారు సార్. మీరు రిటైర్మెంట్ అయిన పైసల్లో ఏవో పైసలతో ఒక చిన్న ప్లాట్ కొనుక్కున్నారు. ఆ ప్లాట్ పైన మీరు పర్మిషన్ ఎవరిచ్చిండు? మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చిండు. ఆ మున్సిపాలిటీ పర్మిషన్ వచ్చిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్లు అవుతాయి, మున్సిపాలిటీ అయితే అవన్నీ చూసినాకనే బ్యాంక్ లోన్ ఇస్తారు. ఇక నీ ఇల్లు ఇప్పుడు చెరువులో ఉందని చెప్పి నేను బఫర్ జోన్ ఇచ్చి ఇల్లు గుల్లగొట్టింది సార్. ఇల్లు గుల్లగొట్టినప్పుడు నువ్వు రిజిస్ట్రేషన్ నువ్వే చేసినావు, మున్సిపాలిటీ నువ్వే ఇచ్చినావు కాబట్టి ఇక్కడ ఇల్లు నువ్వు గుల్లగొట్టావు కానీ ఇంకో జగన్ నాకు జాగి ఇవ్వాలి, ఓకేనా? నేను దీనిపైన చట్టం యొక్క అంశాలను తీసుకొని కేటీఆర్ గారికి బీఆర్ఎస్ ఆఫీస్కి పోయి మరీ ఇచ్చిన, కానీ వాళ్ళు మాట్లాడలే. నంబర్ 1. ఈరోజు నేను ఒక వీడియో పెడుతున్నా సార్, ఒక నిమిషం లైన్లో ఉండండి. ఈరోజు బాజాప్తా మల్కం చెరువుల బాజాప్తా ఈరోజు రాఘవ కన్స్ట్రక్షన్స్ అని చెప్పి బాజాప్తా ఈరోజు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి సార్. ఇప్పుడు నేను పోయి ఆడ వీడియో తీసిన అంటే ఆడ నేను వాళ్ళ ఇంటికి పోతుంటే వీడియో కనబడ్డది. తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. 2 ట్విన్ టవర్స్ కనబడుతున్నాయి కదా, ఇక్కడికి వెళ్ళి దగ్గరికి పోతున్నాం మనము. ఆ 2 కూడా తెలంగాణ రెవెన్యూ మంత్రి శ్రీ 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 రాజరాజ మార్తాండ రాజగంభీర 3వ పార్టీ ముద్దుల నాయకుడు అయిన పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిది ఈ అపార్ట్మెంటు. అవి 2 ట్విన్ టవర్స్ పెద్దవి కనబడ్డారు కదా, ఇవి 2 కూడా ఆ బిల్డింగ్స్ బాగా ఈరోజు మల్కం చెరువులో కట్టింది. పాపం హైడ్రాక్ సైట్ వచ్చినట్టున్నది. ఇది హైడ్రాక్ కనబడది, ఇవి హైడ్రాక్ కనబడే చెరువుల బాజాప్త చెరువు. బఫర్ జోన్ కాదు, ఏం కాదు, బాజాప్త చెరువే. ఇక రాఘవ బాజాప్త ఇవి చెరువులే ఉన్నాయి. చెరువు లోపల ఉన్నాయి. మల్కం చెరువు నానుకొని ఉంటుంది. మరి దీని దొరికి ఎందుకు కూడగొడుతుందో, మరి హైడ్రా అనేది ఈవీఐపీ కోసం పనిచేస్తుందో కొంతమంది కోసం పనిచేస్తుందో అర్థమైతే లేదు. మొత్తానికైతే అరాచకం అయితే నడుస్తుంది. అరాచకం చెప్పడానికి ఇక ఈ 2 పెద్ద కట్టిండ్రు, ఆకాశాన్ని కడుతున్నారు. కింద భూమి మొత్తం బ్లాస్టింగ్ చేసుకుంటే లోపల దిగుతున్నారు. లెఫ్ట్ భూమి మొత్తం బ్లాస్టింగ్ చేసుకుంటే కిందికి దిగుతున్నారు. మరి వచ్చే రోజుల భూమి ఇంకా బరువు మొయ్యగలుగుతారా లేదా అనేది వాళ్ళని ఆలోచిస్తుందో లేదో తెలియదు. ఎప్పుడో భూమి తిక్కలేసి ఒక ఊగిందనుకో ఇక మామూలుగా ఉంటుంది సినిమా. ఇక ఇక్కడ చెరువు మొత్తం మల్కం చెరువు చూడండి, కింద మల్కం చెరువు కనబడుతుందా? మల్కం చెరువు ఇక బోర్డు కనబడుతుంది. ఇది మల్కం చెరువు, ఇక ఇది మల్కం చెరువు ఇక జిహెచ్ఎంసీ బోర్డు. ఇక మల్కం చెరువు బోర్డు కనబడుతుంది పైన. ఇక ఇది మల్కం చెరువు చూసినా సార్. ఇది అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరు ఆ ఇల్లు బాజాప్తా గుల్లగొడుతున్నారు. ఎవరు దీనిపైన మాట్లాడరు, ఎవరు చేయరు. అంటే నేను చెప్తున్నా చట్టం ఏ విధంగా మళ్ళీ దశ పోరాటం జరగాల్సిన అవసరం ఉందని అంటున్నా. ప్రతిపక్షాలు ఎవరు మాట్లాడతారు? మళ్ళీ దశ పోరాటము బతుకు కోసమే ఉన్నది సార్. వాళ్ళతో చెప్పాలంటే ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఉద్యోగులు రేపు రిటైర్ అయిపోతే వాళ్ళ పరిస్థితి ఇంకా హీనంగా ఉంది. ఇప్పుడు మీడియా కూడా మీరు ఇంకో మాట అన్నారు, అదే మా సోషల్ మీడియా కూడా కొన్ని ఏమో రేవంత్ రెడ్డికి అనుకూలంగా చెప్తున్నాయి, కొన్ని ఏమో కేసీఆర్కి అనుకూలంగా చెప్తున్నాయి. మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ రావాలని, ఆయననే బాగా చేసిందని. కాకపోతే అది కాదు అసలు. క్వశ్చన్ ఏంటంటే వీళ్ళు పంచుకుంటున్నారు అధికారాన్ని. ప్రజలను ఆ రకంగా బ్రెయిన్ వాష్ చేస్తున్నారు మీడియా, సోషల్ మీడియాలో డబ్బులు ఇచ్చి. ఎంత మోసం సార్. నేనే చెప్తాను, నాకు అక్షరమైంది సార్. ఇప్పుడు కేసీఆర్ మొన్న మోసం చేసిందని కదా కాంగ్రెస్ తెచ్చినాము. వాళ్ళకి కాంగ్రెస్ మోసం చేసిన కేసీఆర్ బాగా చేసిందని చెప్పి అంటే ప్రజలను ఎట్లా మస్మరైజ్ చేస్తారు, ప్రజలు బ్రెయిన్ వాష్ చేస్తారు. ఆ థర్డ్ పార్టీగా బీజేపీ ఏం చేస్తుంది అసలు? వాడుకుంటున్నారు వీళ్ళిద్దరిని. సార్ వీళ్ళంతా దొంగలైనప్పుడు మేధావి బయటికి రావాలి కదా, వాడేటు మేధావి అంటాడు. ఇదే అయితే ఇప్పుడు మేధావులు ఉన్న చూడు కొంతమంది మొన్నటి వరకు డబ్బులు కొట్టుకుంటూ మాట్లాడినారు మేధావి వర్గము. అసలు ఆ మేధావి వర్గం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హరగోపాల్ ఉన్నాడు, మన కోదండ రామరెడ్డి ఉన్నాడు, మన రకరకాల విట్టలు ఉన్నాడు, ఆ తెలంగాణ విట్టలు అంటే వీళ్ళు బీచ్ల గురించి మాట్లాడతారు. ఓకే, బీచ్ల గురించి మాట్లాడతారు, కానీ ఈ మోసం గురించి కూడా మీరు లేవనెత్తిన ఇప్పుడు ఎమ్మెల్సీలే కనబడతలే అసలు, తీర్మానం మళ్ళీ కనబడతలేరు సార్. ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్లతోని, ఉద్యోగుల ఓట్లతోని గెలిచిన వాళ్ళు టీచర్ ఎమ్మెల్సీలు ఒకటి చింతపండు నవీన్
సిద్ధపడ అసలు ఆయన అసలు గ్రాడ్యుయేట్ ఓట్లతో గెలిచిన ఆయన అసలు ఆ విషయం కాకుండా ఎంతసేపటికి వేరే అంశాల గురించి ప్రజలను మెస్మరైజ్ చేస్తున్నాడు అసలు అలా. అవును సార్. అసలు ఎంత మోసం సార్ అసలు వాళ్ళకు 3 లక్షలు 4 లక్షల అని మీరే చెప్పారు, చాలా లక్షల పైన అంత జీతాలు ఉంటాయని. అసలు వాళ్ళు ఇంత ఖర్చు పెట్టి ప్రజల డబ్బును వీళ్ళు ఈ రకంగా చట్టబద్ధంగా మోసం ఈ పీనట్ సార్ ఇంకా సెటిల్మెంట్లు సంపాదించండి వేరే ఉంటాయి మాట్లాడకుంటుండడానికి సెటిల్మెంట్లు చేయడానికి. నేను ఒక నివేదిక చదివాను సార్. ఈ రోజు అందరు ఎమ్మెల్యేలు గత 14 తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి ఎమ్మెల్యేలు అంటే అది నిజమో కాదో నాకు తెలియదు కానీ ఒక్కొక్కరు 1000 కోట్ల రూపాయలు సంపాదించాలని వచ్చింది. నేను ఒక దగ్గర చదివాను. అల్కగా సార్ మీరు ఎప్పుడైనా రాని నేను మీకు టూర్ తీసుకపోయి చూపెడతా. ఒక్కొని ఎమ్మెల్యే కానీ ప్రాపర్టీలు ఇప్పుడు వర్ధనపేట ఎమ్మెల్యే తెచ్చుకుండు కదా సార్, మాజీ ఎమ్మెల్యే ఎవరు ఈయన పేరు అరూరి రమేష్ అంటే మళ్ళీ తెచ్చుకున్నారు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు. ఆయన దగ్గర మీరు అన్న ఫిగర్ ×5 మీరు అన్న నంబరు ×5 అంతుంటాయి. ఒక్కొక్కరి దగ్గర కాదు. అందుకని ఎవరు మాట ఇప్పుడు సార్ మాజీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ఎందుకు మాట్లాడతాడు సార్? మాజీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు స్వామి గౌడ్ శ్రీనివాస్ గౌడ్ నిజంగా చెప్తున్నా సార్. శ్రీనివాస్ గౌడ్ ఇక్కడ గజెట్ ఆఫీసర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉండి ఆ మూవ్మెంట్ కి అనుకూలంగా ఉండి అక్కడ లోకల్ మహబూబ్ డిస్ట్రిక్ట్ లో మోసం చేసిందంట, సీట్ సంపాదించుకున్నాడు. అతను బీసీ అని చెప్పి మళ్ళీ బీసీ 42% రిజర్వేషన్ లో మళ్ళీ ఇక్కడ ఒక గొప్ప పార్టిసిపేట్ చేస్తాడు. ఇక్కడ బీసీలకు అన్యాయం చేయలేదు అంటే ద్వంద్వ వైఖరి. నేను చెప్తారా సార్ నువ్వు అదే సార్ అంత వద్దు సార్. ఇప్పుడు నువ్వు ఉద్యోగుల కోసం ఉన్నదాకా అధ్యక్షునిగా ఉన్నావు, మంత్రి ఉన్నాక కూడా నువ్వు ఉన్నావు, దిగిపోయినావు. ఇప్పుడు రిటైర్మెంట్ పైసలు వాళ్ళకి ఈమన్ను పోరాటం ఎందుకు చేస్తలేవు ఒక మాజీ టీఎన్జిఓ అధ్యక్షునిగా? ఆయనకు లేదు అసలు. నేను చాలా మంది ఇప్పుడు మమత ఎక్కడికి పోయింది? మమత అనే ఆమె ఉండే ఆమె ఎక్కడికి పోయింది? ఆమె ఎక్కడ పోయింది? దేవి ప్రసాద్ ఉండే దేవి ప్రసాద్ ఎందుకు కనబడతలేడు? దేవి ప్రసాద్ వీళ్ళంతా తెలంగాణ మూవ్మెంట్ లో ఓట్లు వేయించుకొని గెలిచి అరే సార్ నాకు తెలంగాణ సార్ ఇప్పుడు ఇవాళ ఒక చెప్తుంటా. తెలంగాణ రాకముందు మీరు చెప్పండి సార్, తెలంగాణ రాకముందు రిటైర్డ్ అయిన వాళ్ళ పైసలు వచ్చినాయా రాలేదా చెప్పండి? నెల రోజులు ఇచ్చింది సార్, ప్రమోషన్ లాగినాయా? ఒక లంచాలు వచ్చే కుర్చీలు దొరకలే సార్. ఉద్యమం ఎందుకు జరిగింది? కీ పోస్టులో మనకు దొరకలే అంటే లంచాలు వచ్చే సీట్లలో వాళ్ళు కూర్చున్నారు, లంచాలు లేని సీట్లలో మనం కూర్చున్నారని జరిగిన ఉద్యమం. వచ్చే పచ్చిగా చెప్పుకోవాలంటే తెలంగాణ ఉద్యమం ఏంటి సార్? ఫోకల్ నాన్ ఫోకల్. ఫోకల్ నాన్ ఫోకల్ అంటే ఫోకల్ అంటే లంచాలు వస్తాయి. నేను చెప్తున్నా సార్, నేను 2005 నుంచి 2014 మధ్యలో సంవత్సరాలు మాకు 22 సీఎల్స్ ఉంటాయి సార్. అందులో 20 తెలంగాణ మూవ్మెంట్ కి వాడిన 22 సీఎల్స్ ఉంటాయి. అందులో 20 సీఎల్స్ తెలంగాణ ఉద్యమం సార్. ప్రతి దగ్గర అసలు వాళ్ళే వచ్చింది, అది లీవ్ పెట్టాలో తిరగాలి చెప్తున్నా కదా. ఎంత మోసం చేసింది అంటే తెలంగాణ అసలు అసలు వాళ్ళు నాకు బాధ అనిపిస్తుంది సార్ ఒకసారి నేను చెప్పాలంటే. సార్ నేను ఒకటి చెప్తా సార్, ఇప్పుడు మనం తెలంగాణ తెచ్చుకున్న ఉద్యమాల్లో పనిచేస్తున్నాం అంటే ఇవాళ అంటే మనకు చేత కాదు అని వాడు చెప్పిండు, చెప్పినట్టే ఈరోజు నడుస్తుంది. ఈరోజు మేధావులు నేను ఒకటే చెప్తున్నా, కోదండరామ్ కానీ దేవి ప్రసాద్ కానీ స్వామి గౌడ్ కానీ మమత కానీ శ్రీనివాస్ గౌడ్ కానీ మీరు అందరూ పనిచేయండి. ఈరోజు మనం అందరినీ తప్పుదో పట్టించినందుకు గడ్డ చక్రపాణి కానీ మల్లెపల్లి లక్ష్మయ్య కానీ మీరు అందరూ కూడా మంచిగా స్నానాలు చేసి అద్దం ముందు పోయి మంచిగా మీ చెప్పందుకొని మీరే కొట్టుకోండి. ఈరోజు సార్ ఆ మల్లెపల్లి లక్ష్మి గంట చక్రపాణి సార్ ఎంత మాట్లాడాడు అసలు. కాంగ్రెస్ కుమ్ముకై ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయ్యాడు. ఆయన దొంగ సార్ వాళ్ళు. ఈయన ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఆయన ఉన్నాడు ఆకునూరు పొల్లి ఆయన కూడా ఎంత గొప్పగా చెప్పిండు సార్. అది చెప్పేసి ఇప్పుడు ఆ చైర్మన్ కూడా దాంట్లో కుంభకోణం మీద జరిగిందని పేపర్ వస్తున్నది. అలా సరే వీళ్ళంతా సార్ మళ్ళీ నా బాధ ఏంటంటే బీసీ ఇప్పుడు అగ్రవర్ణస్తులు అన్యాయం చేసిండ్రు అని చెప్పి వచ్చిన వాళ్ళు బీసీలు ఎస్సీ ఎస్టీలు కూడా ఇదే మోసం చేస్తున్నారు సార్. మీకంటే ముందు ఒక పెద్దారెడ్డి గారు ఫోన్ చేసిండ్రు ప్రభుత్వం నిజాయితీగా. ఆయన ఫస్ట్ ఫోన్ అయిందే ఆయన గొంతులా జీర కనబడ్డది. జీరా అంటే ఆయన ఏడుపు ఆపుకుంటా మాట్లాడిండు. నంబర్ 1 నేను పెట్టిన ఉద్యోగుల గ్రూపులలో వెలమలు ఉన్నారు. మరి ఈరోజు వాళ్ళంతా బ్రాహ్మణులు ఉన్నారు, వాళ్ళ పైసలు వాళ్ళకి వస్తలేవు. మరి వీళ్ళు ఆదుకోవాలిగా, కులపోళ్ళు ఎందుకు ఆదుకుంటలేరు? అసలు ఇక్కడ కులం అనేది అది అగ్రకులమైన బీసీ కులమైన ఎస్సీ కులమైన ఈ నాయకులు వీళ్ళ పేరు మీద తెచ్చుకుంటున్నారు. కాకపోతే వీళ్ళు న్యాయం చేస్తలేరు సార్ కులపోళ్ళకు. అంతే 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 అదే నేను చెప్తున్నా. కులం కూడా అసలు ఈ దేశంలో ఈ కులం గురించి ఆలోచించకంటే వృత్తి నిజాయితీ మీలాంటి వాళ్ళకు అధికారం ఇస్తే తెస్తే అనిపిస్తున్నారు అసలు. సార్ మీకు ఒకటి చెప్పాను సార్, కులం అనేది ఎవరు వాడుకుంటే చేస్తారు సార్? బలహీనమైన నాయకత్వ లక్షణాలు ఉన్నోళ్ళు. అదే చెప్తున్నా సార్. కుల సంఘాలు కూడా నాయకులు అందరూ బాగుపడ్డారు కానీ ఆ కులంలో సభ్యులు బాగుపడలేదు. బలహీనులు కులాన్ని వాడుకుంటారు సార్ ఎప్పుడు.
ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇగో నేనేమంటున్నా సార్ ఒకసారి లైన్ ఉండండి అట్నే మీకు ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ వినిపిస్తా. నేను అది స్క్రీన్ రికార్డింగ్ చేసిన. మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతుండే ఒకసారి ఒక మాట ఏమన్నాడో వినండి, అంటే ఎంత దిగజారిందో చూడండి. అదే పొన్నం ప్రభాకర్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ గౌడ్ గారు విన్నారా ఏమన్నాడు? రేవంత్ గౌడ్ గారు రేవంత్ గౌడ్ రేవంత్ ఏమన్నాడు కూడా వినిపిస్తాను. నా దగ్గర అన్ని పెట్టుకుంటా సార్, ఎందుకైనా మంచిదే అని. సంతోషం సార్. ఎందుకంటే వీళ్ళు దొంగలు కదా. ఇగో రేవంత్ రెడ్డి ఇగో గారి ఇవాళ వారిని రేవంత్ గౌడ్ అని నేను అంటున్నా. ఈ రోజు ఎంతో గొప్ప పని చేసిండు, మా బలైన వర్గాల లెక్కలు తీసని. అదే సార్, ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళ గౌడ్ లేరా? ఇగో ఇంకా అంటారు. మంత్రి వర్గంలో శ్రీహరిని మంత్రి చేసినప్పుడు మా ముదిరాజు బిడ్డలందరూ కలిసి రేవంత్ రెడ్డి కాదు రేవంత్ ముదిరాజు అని మా ముదిరాజు నన్ను అన్నప్పుడు ఆ సామాజిక వర్గం కూడా నన్ను అక్కన చేరుకున్నందుకు నేను సంతోషపడ్డా. యువకుడు విన్నారా సార్? అంటే కులాలను ఎట్లా వాడుకుంటారని చెప్పని చెప్తున్నా. ఇవ్వని దగ్గర పోయి ఆయన పాట పాడతారు. అర్థమైందా సార్? ఇది సార్ అదే సార్, ఈ పరిస్థితి పబ్లిక్ అర్థం చేసుకోవాలని నేను కూడా కోరుతున్నా సార్. ముఖ్యంగా ఇప్పుడు మీరు తీసుకున్న పెద్ద మూమెంట్ అసలు ఎవరు చేయలేదు ఈ రాత్రి ఈ దేశంలో నాకు అనిపిస్తుంది సార్. సరే సార్, థ్యాంక్ యూ సార్. ఎల్లవేళ కృతజ్ఞతలు, అది చాలా ముఖ్యమైన సార్. సంతోషం సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్. కృతజ్ఞతలు సార్ మీ అందరూ. ఓకే రైట్. ఇంకా కొన్ని కాల్స్ వెయిటింగ్ ఉన్నాయి, అందుకని సారీ సార్ కాల్ కట్ చేసినందుకు చాలామంది కాల్ చేస్తుండ్రు.